హాయ్ ఆల్! మీరు కూడా నాలానే బిర్యానీ లవర్సా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్‌తో నా స్టైల్‌లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా మరి? ఫస్ట్ ఒక బౌల్‌లోకి చికెన్ తీసుకొని, అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని, మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. చికెన్‌లో వాటర్ లేకుండా నీట్‌గా ఒంపేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. చికెన్‌లో వాటర్ వేయకుండా ఉన్న వాటర్‌తోనే ఉడికించుకోవాలి. ఇలా చికెన్‌లో వాటర్ మొత్తం అయిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలు చిదిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. 2 లేదా 3 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేయడమే. ఇప్పుడు ఈ చికెన్ ఉడికేలోపు బిర్యానీ కోసం రైస్‌కి పెట్టేసుకుందాం. 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసుకొని, ఒక స్పూన్ ఉప్పేసుకొని మూత పెట్టేసేయండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత మసాలాస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ అలానే కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ నెయ్యి ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో కాకుండా లాస్ట్ స్టేజ్‌లో పెరుగు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తది. 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి పక్కన పెట్టేయాలి.